అంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనే పాయింట్ చాలా క్రేజ్ అనిపించాడు. అంటే తన ముందు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు వెంకీ మామ, తర్వాత జాబ్ వదిలేసి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండే టైంలో మీనాక్షి వచ్చి మళ్ళీ జాబ్ లోకి రా అని అడుగుతుంటే ఆ సీన్స్ బాగా హ్యాండిల్ చేశాను. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తీసుకున్నారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాస్ట్ 20 minutes కంటెంట్ వచ్చారు, అది చాలా బాగుంది. ఎటకాకైతే బీజం కానీ ఆ వెంకీ మామ ఒక సాంగ్ ఉన్న భయ అది చాలా బాగుంది. అది ఐటమ్ సాంగ్ అనొచ్చు మరి ఇంకేమనొచ్చు అని అది చాలా బాగుంది. మనకు గోదావరి గట్టు సాంగ్ అయితే అమ్మో ఆ సాంగ్ రాగానే అందరూ సీటం నుంచి లేచి దుంకుడి స్టార్ట్ చేస్తారు. అది చాలా బాగుంటుంది అన్న. నాకైతే సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ డాక్ మార కన్నా కూడా సంక్రాంతి విన్నర్ చాలా మంచి రిజల్ట్, మంచి అవుట్పుట్, చాలా క్వాలిటీ ఉంది, చాలా ఫ్రెష్ గా అనిపించింది అన్న. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ. అవుట్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీస్ అయితే అసలు 0 నెగిటివిటీ 0 వల్గారిటీ, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నచ్చింది. మీనాక్షి చౌదరి అయితే సినిమాకి అయితే నేల్డ్ అన్న. తన అవుట్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ కనిపించింది. వెంకీ మామ అబ్బా తను మాట్లాడుతున్న స్లాంగ్ ఒక మేనరిజం చూపించాడు, అది చాలా క్రేజ్ అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా ఉందా మరి క్రేజ్ అది ఐశ్వర్యది వెంకీ మామది వాళ్ళిద్దరి మధ్యలో మన మీనాక్షి చౌదరిది అబ్బో అసలు నేల్డ్. నాకైతే ప్రతి అవుట్పుట్ చాలా బాగుంటుంది. అంటే ప్రతి సెకండ్ కూడా సినిమా స్టోరీ మొత్తం నవ్వించాలనే కాన్సెప్ట్ తీసినట్టున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతావు, లాస్ట్ 20 minutes మాత్రం సినిమా కంటెంట్ ఉంటుంది. అది చాలా అంటే ఇట్లా సినిమాస్ ఎప్పుడు రాలేవన్నా. నిజంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, చాలా బాగా అనిపించింది. లవర్ అండ్ వైఫ్ ఇలా మధ్యలో కామెడీ ఎలా అనిపించింది అన్న? నిజంగా కొన్ని సీన్స్ అనిపిస్తుంది, అరే అనవసరంగా మీరు అనుకోకుండా మీ వైఫ్ తీసుకున్నారు అనుకో, అరే అనవసరంగా మా వైఫ్ తీసుకొచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ నువ్వు లవర్ ఇచ్చుంటారు, లవర్ తీసుకొచ్చుంటే బాగుండే ఫీలింగ్. అంటే ఆల్ మిక్స్ అన్న. లవర్ సంబంధించిన మూవీ, ఫ్యామిలీ సంబంధించిన మూవీ, మన వైఫ్ సంబంధించిన మూవీ. సీన్ ఉంటుంది భయ్యా, మర్డర్ సీన్ చాలా సింపుల్ గా కూర్చున్నా నవ్వుతూనే చంపేస్తాడు. అది చాలా ట్విస్ట్ చెప్పకూడదు, చాలా బాగా అనిపించింది నాకైతే. గ్లామరస్ ఎలా అనిపించింది? మీనాక్షి చౌదరి ఎలా అనిపించింది? మీనాక్షి చౌదరి సినిమా చాలా ప్లస్ అయింది. మీనాక్షి చౌదరి కానీ మన బీజం కానీ వెంకీ మామ పర్ఫార్మెన్స్ కానీ ఐశ్వర్య కూడా నిజంగా వైఫ్ ఏమో అన్న ఫీలింగ్ కలిగింది అన్న. రేటింగ్ ఎంత ఇస్తాను? నేను 5కి 4.3 ఇస్తాను.